పూలే గారి జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ఘనంగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాను పూలే గారి గురించి, పూలే గారి గురించి. సో మనం ఎంతమంది దాంట్లో చూసుకోవాలి, మనం ఎంతమంది మాట్లాడతాం అనేది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం వేడుకలు చేసుకుంటానంటాం. నేను గత 10-15 సంవత్సరాలుగా పూలే గారి 2 భార్యాభర్త ఎత్తు వేడుకలు నేను పాల్గొంటాను. కానీ ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువత దాన్ని చూసి మనం స్ఫూర్తి తీసుకొని మనం మాట్లాడతాం అనేది మెయిన్ థింగ్. ఈరోజు మనం మహిళల గురించి చెప్తున్నాం. మహిళలు దాన్ని ఎంతవరకు ధైర్యంగా ఎంతమంది రాగలుగుతున్నారు, అలా వాళ్ళకి ఏం సపోర్ట్ మనం చేస్తున్నాం, వాళ్ళు ఏ విధంగా మనం బయటపడాలనే సిద్ధాంతంతో వచ్చేవాడిని. సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎప్పుడు చెప్తానంటాను, మనం చేసే పనిలో మనకు ఒక విజన్ ఉండాలి, మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఏమీ లేని టెక్నాలజీ లేని రోజుల్లోనే 18th సెంచరీలోనే ఒక మహిళ ఎన్ని ఇబ్బందులు పడి ఒక మొట్టమొదటి టీచర్గా వచ్చి ఎంతో మంది పేద విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలా, ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలా, ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో బయట వచ్చి పనులు చేయాలనేటువంటి సంకల్పాన్ని ఒక యుద్ధం చేసినటువంటి మహిళ ఆలోచన చేస్తే ఈ రోజు మనం ఇంత టెక్నాలజీ, ఇంత టెక్నికల్ పెట్టుకొని ఎంతమంది మన మహిళలు బయటకు వస్తాము, ఎంతమంది స్టూడెంట్స్ చదువుకున్న బయట టెక్నికల్ గా చదివిన ప్రతి స్టూడెంట్స్ జాబ్ అని చెప్తే ప్రతి చదివిన స్టూడెంట్స్ కూడా ఎందుకు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఎందుకు మీకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎన్ని స్కీమ్స్ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, కనీసం ఎన్ని స్కీమ్స్ మీద ఎంతమంది స్టూడెంట్స్ రోజు అవగాహన ఉండాలి, ఏ స్కీమ్ మన మహిళలకు మనం తీసుకుంటే బలకరమైన దానిపైన అవగాహన ఉండాలి. కాబట్టి దయచేసి నేను ఎప్పుడు చెప్పే రోజుకి ఒకటే, మీరు చదువు మనకు ఎంతో ముఖ్యమో, మనకు దానికి ఉన్నటువంటి తెలివితేటలు అంతే ముఖ్యం, మనకు ఉండే ధైర్యం అంతే ముఖ్యం. ఈ 3 మనం కలిస్తేనే మనం లైఫ్లో ఎదగలుగుతాము. సో మనకు మన పేరెంట్స్ ఏమి ఇచ్చారు, మనం ఏ గౌరవంలో పుట్టాము, మనం ఏ ఊళ్ళో పుట్టాము, మనం పుట్టిన తర్వాత మనని ఎన్ని ఊళ్ళు ఎన్ని కూడా ఐడెంటిఫై చేసినా మనకు కావాల్సిన స్పిరిట్ మన లైఫ్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు కూడా లైఫ్లో మీరు సాధించాలంటే ఒక విజన్ పెట్టుకోవాలా, ఒక గోల్ పెట్టుకోవాలా. మీకు అన్ని విధాలు కూడా సరే ప్రభుత్వం ఈ రోజు సహాయం చేస్తా ఉంది. సో కాబట్టి దయచేసి మీరు బాగా చదువుకొని మంచిగా అభివృద్ధి అయ్యి లైఫ్లో ఒక మంచి ఒక విజన్ పెట్టుకుంటే దానికోసం ఎంత దూరం వెళ్ళాలా, ఎంత కష్టమైన పడాలా, ఎన్ని బాధైన పడాలా, కానీ ఫైనల్గా గోల్ రీచ్ అయిన వరకు మాత్రం బ్యాక్ స్టెప్ రాకుండా పనిచేసే విధంగా ఒక సందర్భాన్ని యూత్లో మీరు తయారు చేసుకుంటూనే వస్తారు. నా ముందు చాలా మంది భక్తులు మాట్లాడారు, చాలా బాగా చెప్పుకున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు ఇప్పుడు మనకి ఏప్రిల్ వచ్చేసరికి మెయిన్ 3 మహానుభావుల యొక్క జన్మదినం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 5 చెప్పండి ఎవరైనా విద్యార్థులు బాబు జగజ్జీవనరావు జయంతి. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. నిజంగా మహానుభావులు, మహోన్నత వ్యక్తులు వీరు. వాళ్ళ ఆశయాలు, ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక పూలు అమ్ముకునే కుటుంబంలో మన మహాత్మా జ్యోతిబా ఫులే జన్మించారు. కాకపోతే 9 నెలల వయసులోనే మన మహాత్మా జ్యోతిబా ఫులే 9 నెలల వయసులోనే తల్లిగారు స్వర్గస్థులైనారు. అయినప్పటికీ ఈయనకి చిన్నాన్నలు, పెద్దన్నలు, తండ్రి గారు ఇతని యొక్క తెలివితేటలను చూసి ఒక మంచి పాఠశాలలో చేర్పించడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి, ఇప్పటికీ కూడా మనం జయంతిని ఒక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత ఉన్నతంగా జరుపుకుంటుందంటే అతని యొక్క ఆశయాలు కానీ ఆలోచనలు కానీ మన
చదివితే మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది విద్యార్థులకు. ఇతను చేసింది ఏంటి? అప్పుడున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకున్నాడు. అంటే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఈ రోజు మనం 199వ జయంతిని కూడా జరుపుకోగలుగుతున్నాం. అది గుర్తెరగాలి. అంటే ఎడ్యుకేషన్కి అంత విలువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఏదో వచ్చి మనం ఏదో కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ బహుమత వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలు అవన్నీ కూడా మనం గుర్తెరగాలి. దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఆయన చేసింది ఏంటి? ఆనాడు అగ్రవర్ణాల్లో కూడా, లేకపోతే బడుగు 15 వర్గాల్లో కూడా మహిళలకు విద్య లేదు. మహిళల విద్య కోసం అంటే చదువుకుంటేనే మహిళలు రాణిస్తారు సమాజంలో. ఈ సామాజిక అస్పృశ్యత అనేది రూపుమాపడానికి అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఏం చేశారు? తాను వివాహం చేసుకున్న తన భార్యని ముందు చదువుకునేటట్టు చేశారు. చదువు నేర్పించడం అనేది జరిగింది. తన ద్వారా మహిళల అభ్యున్నతికి, మహిళల విద్య సాధించడానికి 1848, 1851లో రెండు విద్యాలయాలు కూడా స్థాపించడం జరిగింది. ఆ ముందు చూపు చూడండి ఒకసారి. దానిని మనం గుర్తెరగాలి. ఆ ముందు చూపు మంచి ఆలోచన. తన భార్యకు ముందు విద్య నేర్పించి, తన భార్య ద్వారా కొన్ని పాఠశాలను స్థాపించి మహిళల విద్యకి అభ్యున్నతికి ఇతను కృషి చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులకు నేను జిల్లా యంత్రాంగం తరఫున కోరేది ఏంటంటే బాగా చదువుకోవాలి. క్రమశిక్షణతో చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మనం ఉన్నత స్థాయికి, ఉన్నత ఆలోచనలు కలిగి, ఉన్నత స్థాయికి నేటి బాలలే రేపటి భారత పౌరులు కాబట్టి ఒక మంచి పౌరులుగా భారతదేశానికి తయారై భారతదేశం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు సపోజ్కి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు అందరికీ కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతి బాపులేని